వస్తుందట, ఇంకో పక్కనేమో ఏడుపులు వినపడుతున్నాయంట. ఈ రెండు జరుగుతున్నాయంట, అక్కడ దెయ్యం ఉందనే అర్థం అంట. అందుకని అమ్మేశాడట. నాకు అనిపించింది, చదువుకున్నావా బ్రదర్ అన్న, నేను ఏమన్నా చదివావా ఏలుముద్రైనా అని అడిగా. అబ్బే లేదన్న, పీజీ చేశానన్న. ఎందుకు పీజీ? ఎల్కేజీ చదివినా అర్థమైంది కదరా నాయన, దీనికి పీజీ ఎందుకు? ఏడుపు సౌండ్ వస్తుంది అన్నావే, అది దెయ్యం కాదు నాయన ఏడిసేది. పక్షుల్లో పిల్లల్లాగా ఏడిసే పక్షులు కొన్ని ఉంటాయి. మీకు ఇప్పుడు పక్షిని చూపిస్తా, బాగా తెలిసిన పక్షి. అది ఎలా ఏడుతుందో ఒకసారి చూడండి. నాన్న ప్యారెట్ లైక్ బేబీ క్రయింగ్ అని ఉంటుంది ఒకటి చూడు, ఒకసారి ప్లే చేయి వాట ఏంటి. ఇప్పుడు మీకు అందరికీ బాగా తెలిసిందండి, అది బాగా తెలిసింది. అదిగోండి నాన్న, మొత్తం ప్లే చేయనండి, నాది అసలు అవసరం లేదులే. అదిగోండి ఏం కనపడుతుందండి మీకు? ఏంటది? చిలక. తెలుసు కదా మనకి, ప్యారెట్, చిలక. వాల్యూమ్ పెట్టండి. చిలక. ఒకసారి పాజ్లో పెట్టండి, ఒకసారి పాజ్లో పెట్టండి. ఒకసారి అందరు కళ్ళు మూసుకోండి, అందరు మూసుకోవాలి ప్లీజ్ ప్లీజ్, దిస్ ఈజ్ మై కైండ్లీ రిక్వెస్ట్. అందరు ఒకసారి కళ్ళు మూసుకోండి. ఇప్పుడు ప్లే చేయనా? ఎలా ఉంది? వనకట్ల గుండెలు. ఒకవేళ ఇప్పుడు తెర మీద చూపించాను కాబట్టి సరిపోయింది. ఇప్పుడు అదే శిలకు వచ్చి ఇక్కడ కుయ్యి కుయ్యి అని ఏడిసింది అనుకోండి అర్ధరాత్రి, మీకు కూడా ఏమనుకుంటారు? అమ్మో ఎరిగెరకి ఏం పట్టింది? ఎరిగెరకి యక్షిణీ దెయ్యం పట్టింది. పక్షులండి, మనకి తెలియని కోతలు ఎన్నో కలవు, మనకు తెలియని పక్షుల కిలకిల రావాలు ఎన్నో కలవు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సౌండ్. కొన్ని పక్షులు మనిషికి తెలుసు కాబట్టి కాకి ఎలా అంటే ఒక క్లారిటీ ఉంది మనకి, కోకిల గురించి ఒక క్లారిటీ ఉంది మనకి. చిలుక చాలా తెలివిగల పక్షి అంటే, అది సామాన్యమైంది కాదండి. చిలక మనిషి తర్వాత, మానవుడి తర్వాత మాటలాడగలిగిన శక్తి అంతో ఇంతో కొద్దిగా చిలక్కే ఉంది. హలో, హాయ్ 14 మాటలు మాట్లాడగలుగుదట ఒక చిలక. మొత్తం మనం కనుక నేర్పించి ట్రైనింగ్ ఇవ్వగలిగితే 14 మాటలు మాట్లాడిద్ది. గుడ్ మార్నింగ్ చెప్పిద్ది, హలో చెప్పిద్ది, హాయ్ చెప్పిద్ది. ఎందుకంటే ప్రపంచంలో మనిషి నాలుగు తర్వాత మందపాటి నాలుగు దేనికి ఉందంటే చిలక. అందుకనే చిలక చిన్నపిల్లవాడు ఏడ్చినట్టు ఏడవగలిగితే దానికి శక్తి ఉంది. అంటే ఇప్పుడు అయ్యగారి మేడ మీద వాలింది ఏందన్నమాట? ఏంది? శాకినీ కాదు, చిలక. అది తెలియలేదు అయ్యగారికి. మరి ఇప్పుడు గజ్జల సౌండ్ అన్నారు కదా, అదొక ఇన్సెక్ట్ ఉంటుందండి. ఒకసారి అది కూడా చూపించినాను యాంకిల్ అని. ఇంకొక వీడియో ఉంది కదా, అదొకటే ప్లే చేసేసి సరిపోద్ది. ఇది కూడా మీ కంటికి కనపడదులేండి, చిన్న వీడియో హడావుడిగా వేసేసాను నేను. అది కూడా ఎలా ఉంది? చిన్న పురుగండి అది. ఇప్పుడు కూడా కళ్ళు మూసుకోండి, ఒకసారి ఇమాజినేషన్.